నమస్తే అందరికీ. డాక్టర్ మంతిన సత్యనారాయణ గారి సుఖజీవన సోపానం మొదటి భాగంలో లాస్ట్ ఒక భరత వాక్యం అని ఇచ్చారు. అది చూద్దాం. ఈ చివరి అధ్యాయంలో మానవుడు రోగాల బారిన పడకుండా ఉండడానికి నిత్యం అనుసరించవలసిన విధి విధానాల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పుస్తకంలో చెప్పిన విషయాలను క్రోడీకరించి వాటి సారాన్ని పిండి ఇక్కడ అందిస్తున్నాను అంటున్నారు. ఈ క్రింది విధంగా చెప్పిన వాటిని చెప్పినట్లుగా ఆచరించగలిగితే జీవితం అంతా ఆనందమయమే అంటున్నారు. 1. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం. అంటే ఉదయాన్నే 4 గంటలకే నిద్ర లేవడం వల్ల దైవదత్తమైన ప్రజ్ఞలో మనం వసించడం జరుగుతుంది. ఆ సమయంలో దేవతలు తిరుగుతారని మన పెద్దలు చెప్తారు. అప్పుడు వీచే గాలి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడమే కాదు, యోగాభ్యాసానికి చాలా అనుకూలమైనదిగా ఉంటుంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో మనసు అప్రయత్నంగా, శాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. మరో విషయం మనం వేసిన పునాదిని బట్టి ఇంటి యొక్క ఆయుష్ ఆధారపడి ఉన్నట్లే బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే యోగాభ్యాసం వల్ల మన జీవిత గమ్యం ఆధారపడి ఉంటుంది. అలా తెల్లవారుజామున లేవగానే 1 లీటర్ నీరు త్రాగి 4 అడుగులు వేసి విరోచనం మీద మనసు పెట్టండి. కాల విరోచనం అయ్యాక తెలుసున్నవారు ప్రాణాయామం, యోగాసనాలు వేయండి. తెలియని వారు 6 బయట పనులు చేసుకోండి, లేదా భగవంతుని గురించి కొద్దిసేపు ధ్యానం చేయండి. వ్యాయామం వల్ల శరీరానికి పట్టిన చెమట పూర్తిగా పోయాక మళ్ళీ 1 లీటర్ నీటిని త్రాగడం చాలా శ్రేయస్కరం. ఆ నీరును త్రాగే ముందు మనలో ఏ విధమైన ఆయాసం ఉండకూడదు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ వ్యాయామం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మినిమం గ్యాప్ ఇచ్చి తాగడం. 3. ఇవి అయ్యాక చన్నీటితో శిరస్నానం చేయాలి. ఎప్పుడు స్నానం చేసినా శిరస్నానం చేయడం చాలా మంచిది. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల తలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి తద్వారా తలపోట్లు తగ్గడం, చికాకులు తగ్గడం జరుగుతుంది. బాగా వయసుపడి చేయలేని వాడు కొంచెం గోరువెచ్చడి చేతుకోండి. ఇక్కడ మటుకు జనరల్ ఇచ్చాడు సార్. ఈ కార్యక్రమాలు ముగించుకొని అవకాశం ఉన్నంతలో కనీసం ఒక అరగంటనైనా భగవంతుని పూజ చేయండి. ఇది 4th పాయింట్. సర్వసృష్టికర్త అతనే, సర్వవ్యాపకుడు అతనే, మనందరికీ జన్మనిచ్చింది ఆయనే. అందువల్ల ఆయనను ఎన్నడూ మరవకూడదు, దేవుణ్ణి మరవకూడదు. ఆయన మనం మరవనంతకాలం ఆయన మనల్ని మరవడు. 5. ఇక అల్పాహారం, బ్రేక్ఫాస్ట్. మనం రాత్రి ఎంత లేదనుకున్నా 7 గంటల సేపు విశ్రాంతిగా నిద్రపోతాం కదా. ఇది ఒక విధంగా ఉపవాసంతో సమానం. అంటే ఫాస్టింగ్. అటువంటి ఉపవాసాన్ని ప్రొద్దుటే బ్రేక్ చేస్తున్నాం. అందువల్లే దాన్ని బ్రేక్ ఫాస్ట్ అంటున్నాం. ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంటున్నాం. అంటే భోజనం అనలేదు. అందుచేత మనం అల్పంగానే ఆహారాన్ని స్వీకరించాలి, అంతేగాని అనల్పంగా స్వీకరించకూడదు. రాత్రంతా ప్రేగులు విశ్రాంతిలో ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఉదయాన్నే గట్టి అరగని ఆహారాన్ని తింటే అది ప్రేగులకు శ్రమను కలిగిస్తుంది. జీర్ణాశయానికి తక్కువ పని, శరీరానికి ఎక్కువ శక్తి కలిగించే ఆహారాన్ని స్వీకరించడం అన్ని విధాలా మంచిది. పరిగడుపుననే టిఫిన్తో పాటు కడుపు నింపుకునే కంటే ముందుగా పళ్ళ రసాలతో ఉపవాసాన్ని విరమిస్తే మంచిది. అవి పుల్లటి రసాలతో కూడుకున్న పళ్ళు అయితే శ్రేష్టం. బత్తాయి, నారింజ, కమలాలు, నిమ్మ నీటితో తేనె, నీరు కలుపుకొని సేకరించడం మంచిది. 6. పళ్ళ రసాన్ని తేనెతో స్వీకరించిన తర్వాత 1 గంటకు మొలకెత్తిన ఆహారం తినాలి. వీటిని బాగా నమిలి తినాలి. ఎంత బాగా నమిలితే అంత చప్పున జీర్ణమయ్యి రక్తంలో కలిసిపోతాయి. ఈ ఆహారాన్ని నమిలేటప్పుడు లాలాజలం తక్కువ తయారవుతుంది. అంతేకాదు గోధుమలను నమిలేటప్పుడు అందులోని ఉన్న పీచు పదార్థం సాగుతుంది. అందుచేత మొలకలతో పాటు పచ్చి ఖర్జూరం 10 పళ్ళు తింటే వాటి వల్ల ఎక్కువ లాలాజలం తయారై ఈ మొలకలు నోటిలోనే బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి. అవసరమైన వారు 1 గ్లాసు పాలు తీసుకోవచ్చు. 7. ఇక అల్పాహారం అయ్యాక మధ్యాహ్న భోజనం. ఆ భోజనానికి అరగంట ముందు మళ్ళీ 1 లీటర్ త్రాగండి. ఉదయం భోజనం విషయంలో శారీరక పరిశ్రమ అధికంగా ఉన్నవారు అన్నం తినవచ్చు. దేహ పరిశ్రమ లేనివారు 3 పులకాలు ఎక్కువ కూరతో ఎక్కువసేపు నమిలి తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. భోజనం చేసే సమయంలో నీరు త్రాగకుండా ఉండడం మంచిది. మరీ ముద్ద దిగనప్పుడు అది దిగడానికి కొద్దిగా త్రాగినా పర్వాలేదు, కానీ ముద్దకి గ్లాసు నీళ్లు ఎక్కించకూడదు. దానికి పొట్ట వస్తుంది. కూరల్లో నిమ్మకాయ కొంటుకొని తింటే లాలాజలం బాగా ఊరుతుంది. ఈ నిమ్మకాయను భోజనం ముందు కూర్చున్నాక కూరల్లో పిండుకోవాలి. ముందుగా పిండుకోకూడదు నిమ్మకాయ, ఎందుకంటే వండిన కూరలో సి విటమిన్ ఉండదు. అందువల్ల కూరలో ఉన్న ఐరన్ చిన్న ప్రేగులోంచి రక్తంలోకి కలవదు.
దానికి సి విటమిన్ తోడ్పడుతుంది. సి విటమిన్ ఐరన్ని శరీరానికి ఉపయోగపడేటట్టు చేస్తుంది. సి విటమిన్ ఐరన్ని శరీరానికి ఉపయోగపడేటట్లు చేస్తుంది. రకరకాల కూరలు వండుకునే కంటే ఒకే కూర వండుకునే అంటే మంచిది. రసాలు, సాంబార్లు వాడకం వల్ల అన్నం ఎక్కువ తింటాం, నీళ్లు తక్కువ త్రాగుతాం, ఉప్పు ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఇవి తగ్గాలంటే ఒక కూరతో భుజించడం మేలు. ఆకుకూరలు ఉదయం తినాలి. అలాగే భోజనం కడుపు నిండుగా ఎప్పుడూ తినకూడదు. 25% కడుపు ఖాళీగా ఉండాలి. పూర్వులు ఒక మాట చెప్పేవారు, భోజనం దగ్గర కూర్చునేటప్పుడు ఎంత తేలిగ్గా కూర్చుంటామో భోజనం అయ్యాక కూడా అంత తేలిగ్గా లేవగలగాలి. అది భోజనం తినే పద్ధతి. 8. పగలు అందులోనూ భోజనం అయ్యాక నిద్రపోవడం చాలా నష్టం ఉంది. ఏదో 15 నిమిషాలు శరీరాన్ని వాల్చడంలో తప్పు లేదు. అలా కాక తినిన వెంటనే పడుకోవడం వల్ల భుక్తాయాసం వస్తుంది. ఎందువలనంటే తిన్న ఆహారం బరువు ఊపిరితిత్తుల మీద పడుతుంది కనుక అలా పడడం వల్ల సుఖంగా ఊపిరి పీల్చుకోవడానికి కష్టం అవుతుంది. తిన్న తర్వాత నుంచుని పనిచేసుకోవడం వల్ల ఆహారం త్వరగా పొట్ట నుండి ప్రేగుల్లోకి కదులుతుంది, పొట్ట రాకుండా చేస్తుంది. భోజనం అయ్యాక 2 గంటలకి తిరిగి 1 లీటరు త్రాగండి. 9. ఏ ఋతువులలో పండిన పళ్ళను ఆ ఋతువులలో పుష్కలంగా తినాలని శాస్త్రం. అందుచేత మధ్యాహ్నం అన్ని రకాల పండ్లను తినాలి. 10. సాయంకాలం 5 గంటలకు తిరిగి 1 లీటరు మంచినీళ్ళు త్రాగాలి. మళ్ళీ విరోచనంపై మనసు పెట్టి ప్రయత్నించడం అవసరం. సూర్యాస్తమయం ముందే భోజనం చేయండి. ఉదయంలాగే సాయంకాలం కూడా పుల్కాలు ఎక్కువగా కూరతో తినడం. రోజు కూరలో కొబ్బరి వేసుకుంటే మంచిది, దానిలో పీచు పదార్థం ఎక్కువ. సూర్యాస్తమయానికే భోజనం ఎందుకు తినాలంటే మనం తిన్న ఆహారం పరుండే సమయానికి అరిగిపోతే ఉదయానికి కడుపు తేలికగా ఉంటుంది, ఆకలి పుడుతుంది. 11. ఇక రాత్రి పరుండే ముందు సద్గ్రంథ పఠనం, సద్గోష్ఠులు ముఖ్యం. ఎందువలనంటే పడుకునే సమయంలో మనకు ఏ ఆలోచనలు ఉంటాయో అవే ఆలోచనలతో ఉదయాన్నే లేస్తాం. అందువల్ల మంచి ఆలోచనలతో సాధ్యమైనంత వరకు 9 గంటలకే పడుకోవడం మంచిది. దీనివల్ల తెల్లవారుజామున 4 గంటలకే లేవడానికి వీలుంటుంది. మన వాడే వస్త్రాలు తెల్లనివై ఉంటే చాలా ఆరోగ్యకరం. అవి సూర్యుని అధిక వేడి నుండి మనల్ని కాపాడుతాయి. ఈ విధంగా మనం మెసలగలిగితే నిత్యం ఆరోగ్యవంతులమే కదా. ఈ నియమాలను పాటించడానికి మాకు టైం లేదు అనకండి. ఆరోగ్యమే ప్రధానమని భావించిన వారికి ఎప్పుడూ టైం ఉంటుంది. మీ వ్యాపారాల కోసం, డబ్బు సంపాదన కోసం అర్ధరాత్రి అపరాత్రి అనకుండా తిరుగుతారు కదా. మరి ఆరోగ్యం కోసం ఎందుకు ఆలోచించరు? ఆనందం అనుకొని రాత్రి పగలు పేకాటలు ఆడడానికి ఖాళీ ఉన్నప్పుడు, సినిమాలు చూడడానికి, టీవీలు చూడడానికి సమయం ఉన్నప్పుడు ఆరోగ్య సూత్రాలను కొన్నిటినైనా పాటించడానికి సమయం చాలదనడం పరిహాసంగా ఉంది. మళ్ళీ ఆలోచించి చూడండి, మళ్ళీ ఆలోచించి చూడండి. ఇది మన కోసం అని గ్రహించండి. ఆరోగ్యం కంటే ఐశ్వర్యం లేదని గమనించండి. ఎండలో పనిచేయని వాడికి, దేహానికి చెమట పట్టించుకోని వాడికి అన్నం తినే అర్హత లేదన్నారు గాంధీ గారు. మాట కటుగా ఉన్నా దాని విలువ అటువంటిది. శ్రమపడిన వారు రుచులు తిన్నా అనారోగ్యం కలగదు. శ్రమ లేని వారు ఆరోగ్యం కోసం ఇదిగా ఈ సూత్రాలను పాటించడం వల్ల మిమ్మల్ని మీరు ఉద్ధరించుకున్నవారు అవుతారు, మిమ్మల్ని మీరు బాగుపరుచుకున్నవారు అవుతారు. ఆలోచించండి. మరి లోకా సమస్త సుఖినో భవంతు. ఇదండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్. వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ. మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.